నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కు పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. సాంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు నిరంతరం కృషి చేస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో నిలిచింది కపిల్ ఆయుర్వేద. ఇవాల్టి మన కార్యక్రమంలో పక్షవాతం, ఫేషియల్ పెరాలసిస్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీ సందేహాలను తీర్చుకునేందుకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ డౌట్స్ను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, చూస్తున్నాం ఈ మధ్యకాలంలో పక్షవాతం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. పక్షవాతానికి ఆయుర్వేదం ద్వారానే త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని కూడా చెప్తున్నారు. సో ఏ విధమైన చికిత్సా విధానం అనేది కపిల్ ఆయుర్వేదాలు? యాక్చువల్గా మొదలు దాని గురించి పెరాలసిస్ అంటే ఏంది, యాక్చువల్ పక్షవాతం అంటే ఏంది అనేది మనం తెలుసుకుందాము. పెరాలసిస్ అంటే ప్లీజియా అంటే మనకు అది హెమిప్లీజియా కావచ్చు, పారాప్లీజియా కావచ్చు, మోనోప్లీజియా కావచ్చు. అంటే శరీరంలో ఒక భాగం పనిచేయకపోవడం. దానికి ఎందుకు డిజబిలిటీ ఎందుకు వస్తుంది అని అంటే మనకు నర్వస్ సిస్టంలో మనకు డ్యామేజ్ కావడం వల్ల మనకి ఒక శరీరంలో ఒక పార్ట్ పనిచేయకుండా పోతుంది. సో అది ఏకాంగఘాతం అని ఆయుర్వేదిక్లో పక్షాఘాతం అని కూడా చెప్పారు, పక్షఘాతము పక్షవధ అని కూడా చెప్పారు, పక్షవాతం అని జనరల్గా వాడుకలో ఉంది. పక్షఘాతం అని అంటే పక్ష అంటే హాఫ్ ఆఫ్ ది బాడీ అండ్ అఘాత అని అంటేనేమో మనకు పెరాలసిస్ అంటే మనకు శరీరంలో సగ భాగము పని చేయకుండా పోవడము. సో దీనికి రావడానికి దీన్ని స్ట్రోక్ కూడా అంటారు. చాలామంది వాడుక భాషలో కూడా స్ట్రోక్ వచ్చింది అందుకని ఇక పక్షవాతం అది పని చేయకుండా. అందుకే ఆయుర్వేదిక్లో ముఖ్యంగా దీనికి చాలా వాత వ్యాధులు 80 రకాలు చెప్పారు. అందులో పక్షవాతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదిక్లో ఇప్పటికి కూడా ఒక రకంగా అల్టిమేట్ సిస్టమ్ ఇది ఆయుర్వేద ట్రీట్మెంట్ కొరకి. చాలామంది రోగులు కూడా మనకి కాకపోతే కొంచెం క్రానిక్ అయినా వచ్చింది దానికంటే కొంచెం తొందరగా వచ్చేది ఉంటే మేము కూడా తొందరగా నయం చేసి పంపిస్తాము. దీనికి ఆయుర్వేదిక్లో మంచి చికిత్సలు ఉన్నవి. అయితే ఈ స్ట్రోక్ రావడానికి కూడా ఏంటంటే కారణాలు చాలా ఉన్నవి. అంటే ముఖ్యంగా టైప్స్ అంటే మనం 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అని, అంటే మనకు బ్రెయిన్కు రక్తం సరిగా అందకపోవడం. సో మనకు కొద్దిగా ఒక మినిట్స్ ఆఫ్ దీంట్లోనే మనకు బ్రెయిన్ సెల్స్ అని డెత్ అయిపోతాయి. అది ఎందుకు అని అంటే ఇన్ఫెక్షన్ అంటే మనకి ఏదన్నా అడ్డుపడుతుంది, రక్తనాళాలు ఏదైతే బ్రెయిన్కి సప్లై చేస్తున్నదో దాంట్లో అడ్డుపడడం మూలంగా మనకు సప్లై ఆగిపోవడం మూలంగా ఒక సైడ్కు పని చేయకుండా పోతుంది. అలా కాకుండా ఏంటంటే హెమరేజిక్ అని కూడా ఒక రకంగా ఉంటాయి. అంటే బాగా హైపర్ టెన్షన్స్ యాంగ్జైటీ మూలంగా ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్లిపోయి మనకు నర్వస్ సిస్టంలో అది బ్లీడ్ అవుతుంది. దాని మూలంగా కూడా మనకు ఈ స్ట్రోక్ పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఒక రకంగా స్ట్రోక్ ఎమర్జెన్సీ, ఇది ఎమర్జెన్సీ మెడికల్ కండిషన్. ఇమ్మీడియట్గా హాస్పిటలైజేషన్ అయిపోయి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ దానికి కావాల్సిన పరీక్షలు కానీ చేయించుకుంటే అది ఏ విధంగా వచ్చిందన్నది చూసుకుంటే తొందరగా మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే నయం అయ్యకుండా. ఎందుకంటే ఇది పార్షల్గా రావచ్చు, కంప్లీట్గా రావచ్చు. ఓసారి ఏంటంటే మనకు పార్షల్గా వచ్చినా కొంచెం తొందరగా నయమై మళ్ళీ వాళ్ళు ఇది అవుతుంది. రైట్ డాక్టర్ గారు, చూస్తుంటాం అంటే పక్షవాతం వచ్చే ముందు అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, పేషెంట్ ఎలా గుర్తించాలి? అవును అయితే ఇది కాకపోతే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో కొంచెం తొందరగా ఇది అవుతుంది. ముందే లక్షణాలు కనుక మనం గమనించి డాక్టర్ని కన్సల్ట్ చేసేది ఉంటే అసలు వ్యాధి రాకుండా కూడా కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు కొంచెం మాటలో తడబడుతూ ఉంటుంది, తర్వాత నడకలో కూడా తడబాటు వస్తూ ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. అట్లాగే మరుపుదనం, ఇప్పుడే ఏదో చెప్తూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు, సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఐ విజన్లో కూడా కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. అంటే బ్లర్డ్ విజన్, సరిగా కనిపించకపోవడం, ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. అట్లాగే ఇంకా వాళ్ళకు సడన్గా గేట్ అది నడక లోపల తడబడుతూ ఉంటుంది. అప్పుడు మనకు డాక్టర్ని ఇట్లా కన్సల్ట్ అయ్యేది ఉంటే మనకి లక్షణాలు ఉన్నట్లు. మళ్ళీ వాళ్ళకి ఆల్రెడీ హైపర్టెన్సివ్ కేసు అయితే ఉంటాయి, డయాబెటీస్ ఉన్నా కానీ ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ మనం దాన్ని లక్షణాల ముందు పూర్వరూపాలు అంటాం. ఇది రాకుండా మనం తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు పక్షవాతం రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఒకప్పుడు కొంత ఏజ్ వచ్చిన వాళ్ళకే పక్షవాతం వచ్చేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జీవన విధానాల్లో ఇందాక మీరు చెప్పినట్టు
టెన్షన్ ఎక్కువగా ఉండటము, పని ఒత్తిడి వల్ల కూడా చాలా మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. సో అసలు ఎలాంటి జీవన విధానం ఉండాలంటారు, ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటారు? అవును, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అందరికీ స్ట్రెస్ ఇది ఉన్నది. తర్వాత బాగా చాలా మటుకు చిన్న ఏజ్లోనే వాళ్ళు ఒబేసిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. హై కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉన్న మూలంగా ఏంటంటే రక్తనాళాల్లో పేరుకొని పోతుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో తగ్గిపోతూ ఉన్నది. దాని మూలంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నది. ఈవెన్ 30-35 ఏజ్లో కూడా వస్తుంది. ఒకప్పుడు మీరు అన్నట్టు ఒక 60-70 ఇయర్స్ తర్వాత కొంతవరకు ఇది వచ్చేది ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జీవనశైలి లోపల స్ట్రెస్ మెయిన్, దీనికి కారణం అంతా స్ట్రెస్. దాంతోనే హైపర్ టెన్షన్ చిన్న ఏజ్లోనే వస్తుంది. దాని మూలంగా ఏంటంటే మన బ్రెయిన్ మీద ఒత్తిడి పడేసి ఈ స్ట్రోక్ రావడానికి కారణం అవుతూ ఉన్నది. ఆ పద్ధతులు జీవనశైలిలో కొంతవరకు ఎర్లీగా వాళ్ళు కనుక ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ని మధ్యలో కన్సల్ట్ అయ్యేది ఉంటే మనకు ఈ స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్. చాలా వ్యాధులకు కపిల్ ఆయుర్వేదాలో వైద్యం అనేది ఉంటుంది. పక్షవాతానికి సంబంధించి ఎటువంటి విధానాన్ని ఉంటుంది? పక్షవాతం వచ్చిన పేషెంట్ ఎన్ని రోజుల్లోగా కోలుకునే అవకాశం ఉంటుంది? ఇది నేను ఇదివరకు కూడా చెప్పినాను. కాకపోతే మనకు కొంచెం ఎర్లీగా వచ్చేది ఉంటే మనకు తొందరగా నయమే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో కూడా ఇప్పుడు పక్షవాతంలో కూడా మనకు కొన్ని టైప్స్ ఉన్నవి. అంటే మోనోప్లీజియా అని, హెమిప్లీజియా అని, పారాప్లీజియా అని, ఆ తర్వాత క్వాడ్రిప్లీజియా అని ఉంటుంది. అయితే ఇక్కడ మోనోప్లీజియా అంటే మనకు ఒక్కొక్కసారి ఒకటే చేయి పనిచేయదు. లేదు ఇప్పుడు ఇంతకుముందు ఫేషియల్ పెరాలసిస్ అన్నప్పుడు ఒక ఫేస్ మట్టుకే వస్తుంది, కాళ్ళు బాగానే ఉంటుంది. ఇది కొంతవరకు హెమిప్లీజియా అనేసరికి ఏంటంటే ఒక కాలు చెయ్యి అది పార్షియల్గా కావచ్చు, లేదంటే కంప్లీట్గా కూడా పేరలైజ్ అవుతుంది. అయితే పార్షియల్గా ఉన్నది కొంచెం తొందరగా కోలుకొని మేము ఇచ్చే ట్రీట్మెంట్లతో మనం నయం చేసి పంపించవచ్చు. ఒకవేళ పర్మనెంట్గా డ్యామేజ్ ఉంటే మాత్రం తొందర టైం పడుతుంది. కాకపోతే ఉన్నదానికంటే కూడా మనం బెటర్గా వాళ్ళకు లైఫ్ ఇవ్వగలుగుతాం. అంటే ఇంతకుముందు అసలే డిజబిలిటీగా ఉన్న వాళ్ళను కొంచెం వాళ్ళను నడిపించడం కానీ, వీల్ చైర్లో కానీ, లేదంటే కొంచెం సపోర్ట్తో కానీ వాళ్ళు అడుగులు వేయడం అట్లాంటిది మనం చేయించవచ్చు. ఇది మనం చేస్తున్నది. కపిల్ ఆయుర్వేదికలో ఏంటంటే ఇన్పేషెంట్ మెయిన్గా ఏంటంటే వీళ్ళకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంటే మనం ఇంకా కొంచెం తొందరగా అబ్జర్వేషన్లో, డాక్టర్ అబ్జర్వేషన్లో మనం ఇప్పుడు కూడా మాకు కపిల్ చికిత్సలో ఇన్పేషెంట్ పారాప్లీజియా అంటాం. అంటే ఇది జనరల్గా ఏంటంటే ఒక్కోసారి ఇంజురీస్ వల్ల సడన్గా మనకు పారాప్లీజియా అంటే లోవర్ లిమ్స్ పని చేయకుండా పోతాయి. మెయిన్గా ఇది దీనికి స్పైనల్ కార్డ్ ఇంజురీ అవుతుంది. సో అటువంటిప్పుడు ఇప్పుడు ఒక పేషెంట్కి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, పర్వాలేదు, కొంతవరకు రిజల్ట్ ఉంది. సో కాకపోతే 5 years తర్వాత వచ్చాడు ఆయనకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్. ఇదే క్వాడ్రిప్లీజియా అంటే మనకి ఇలాంటివి వస్తుంది. ఇంకా రకరకాలుగా కారణాలు ఉంటాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్లో కూడా మనకు పని చేయకుండా పోతుంది కాళ్ళు చేతులు. అది కూడా ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా ఉండి మనకు స్పైనల్ కార్డ్లో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డు షీత్లో నర్వ్ డ్యామేజ్ మూలంగా మనకు ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి కూడా వస్తుంది. దీని మూలంగా కూడా కొంతవరకు సఫర్ అవుతూ ఉంటారు. సో ఇది మనకు మెయిన్గా టైప్స్లో వచ్చినప్పటికీ మోనోప్లీజియా, హెమిప్లీజియా, పారాప్లీజియా, క్వాడ్రిప్లీజియా అంటే మనకు చేతులు కాళ్ళు పనిచేయకపోవడం. దీనికి ఆయుర్వేదిక్లో కూడా మనకు సర్వాంగవాతం అని, పక్షవాతం అని, ఏకంగవాతం అని రకరకాలుగా టైప్స్ చెప్పారు ఆయుర్వేదిక్లో కూడా. ఆయుర్వేదిక్లో కూడా మనకు ఏవైతే కారణాలు ఏంటంటే ఇప్పుడు మనకు దీంట్లో చెప్పుకున్నట్టు కారణాలు ఏంటంటే మనకు స్ట్రెస్, టెన్షన్స్ అండ్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్, బ్రెయిన్ ఇంజురీస్ ఇవి మూలంగా మనకు రావడానికి ఉంటుంది. ఆయుర్వేదిక్లో ఏంటంటే మనకు వాతం అనేది మెయిన్గా మనకు కంట్రోలింగ్ నర్వస్ సిస్టమ్ అంతా ఈజ్ మెయింటైన్ బై వాతదోష. అది దృష్టి చెందినప్పుడు, విషియేట్ అయినప్పుడు మనకు ఈ పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని రాకుండా మనకు చాలా మనం ప్రివెంటివ్గా కూడా చేసుకోవచ్చు. వాతాన్ని ఇంక్రీజ్ చేసే ఆహార విహారాలు అనేది తీసుకోకూడదు అనేది. సో అట్లాంటి మనం కనుక ప్రివెంట్ చేసుకుంటే మనకు రాకుండా ఉంటుంది. డాక్టర్, ఇందాక మీరు చెప్పినట్టు ఫేషియల్ పెరాలసిస్ అంటే ఏంటి, అసలు ఈ ఫేషియల్ పెరాలసిస్ ఎవరికి వస్తుంది, వచ్చిన తర్వాత పేషెంట్ కోలుకోవడానికి అసలు అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఫేషియల్ పెరాలసిస్ కొంతవరకు టెంపరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంతమంది ఇది సేమ్ ఈ మామూలుగా పక్షవాతం వచ్చిన కారణాలే దీంట్లో కూడా ఉంటవి. కానీ ఓన్లీ ఫేస్ మట్టుకే ఎక్స్పోజ్ అవుతుంది. దీనికి కొంచెం సడన్గా కోల్డ్ వెదర్ ఎక్స్పోజ్ కావడం మూలంగా, ప్రొటెక్ట్ చేసుకోకపోవడంగా, చాలామంది ఏసీలో ఉండి తర్వాత సడన్గా మళ్ళీ ఎండ వేడిమికి పోవడం మూలంగా కానీ, ఇవి కొంచెం నర్వ్ డ్యామేజ్, మెయిన్గా ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ మూలంగా ఈ ఒక సైడ్ సరిగ్గా మనకు ఫేస్ కండరాలు పనిచేయకపోవడం వల్ల మనకు సరిగ్గా మాట రాదు. దీనికి మనకు ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉన్నది. ఎందుకంటే ఒక సైడు ఐబాల్ కూడా కంట్రోల్ కాదు, వాళ్ళు సరిగ్గా తినలేరు, తాగలేరు, ఈవెన్ మాట్లాడలేరు, సరిగ్గా ప్రాపర్గా మాట్లాడలేరు, తడబడుతూ ఉంటుంది. దీనికి ఆయుర్వేదిక్లో మంచి
స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నిమ్వాండ స్వేద అని ఒకటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉన్నది. దాని మూలంగా కూడా కొంత క్షీరధూమం అని మన క్షీరధూమం అని మనకు పొగ వేయడం అనేది, అది దాని మూలంగా ఏంటంటే మనకి మాట స్పష్టత వస్తుంది. ఈవెన్ మనకు ఈ పెరాలసిస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాంట్లో వాళ్ళకు కొంచెం వచ్చే ముందు కూడా కొంత లక్షణాలు కనిపిస్తుంటాయి. సడన్గా మనకు హెడేక్ రావడము, తర్వాత ఒక సైడ్ నర్వ్స్ అన్నీ లాగినట్టు కావడము, ఫేస్ కూడా బాగా పెయిన్, ఒక సైడ్ అంతా కూడా డ్రాగింగ్ పెయిన్ లాగా ఉండడము, నమ్నెస్ ఉండడము, ఇవన్నీ కొంచెం వీక్నెస్ కనిపిస్తూ ఉంటుంది. సో మజిల్ వీక్నెస్ మూలంగా మనకి ఫేషియల్ పెరాలసిస్ వచ్చేది అనేది ఒక సూచనలు అవి. సో దాని మూలంగా మనం వచ్చినప్పుడు కూడా మనం కొంచెం ప్రికాషన్స్ అవి తీసుకొని ఈ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇంటర్నల్గా ప్లస్ బోత్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ మేము రెండు కూడా చేస్తూ ఉంటాము. ఈవెన్ మనకు ఈ ఫేషియల్ పెరాలసిస్లో ఏంటంటే మనకు శిరోవస్తి కానీ శిరోధార కానీ ఇది చేయడం మూలంగా అంటే బ్రెయిన్లో ఏవైతే మనకు డెడ్ అయిన సెల్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం యాక్టివేట్ అవుతాయి, నర్వ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి, తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు ఇందాక లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలు వచ్చినప్పుడు అసలు పేషెంట్ ఏ విధమైన టెస్టులు చేయించుకోవాలి, ఆ టెస్టులకు కపిల్ ఆయుర్వేదాలు ఏ విధంగా? కపిల్ ఆయుర్వేదిక్లో మాకు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వీలైతే చాలా మటుకు పెరాలసిస్లు ఏంటంటే ఫస్ట్ అలోపతిక్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి అన్ని దాదాపు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. యూజువల్గా ఒకవేళ పాత వైపు చాలా రోజుల క్రితం చేయించుకుంటే మళ్ళీ కూడా మేము, కాకపోతే దీంట్లో రొటీన్ ఎగ్జామినేషన్స్ ఒకవేళ హైపర్టెన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు టెస్టులు మామూలుగా కార్డియాక్ ప్రొఫైల్ చేయిస్తూ ఉంటాము. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మామూలుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తీసుకోమని చెప్తూ ఉంటాము. అలాగే మెయిన్గా ఏంటంటే బ్రెయిన్కి రిలేటెడ్ కాబట్టి సిటీ స్కాన్ బ్రెయిన్ కానీ ఆయన ఎంఆర్ఐ బ్రెయిన్ వల్ల మనకు ఏమైనా క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అయిందా బ్రెయిన్లో, అది దాని మనకు స్పష్టత తెలుస్తుంది. ఆ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. రైట్ డాక్టర్, అసలు ఏ పంచకర్మలు చేయించుకోవాలి, ఎప్పటిలోగా ఆ రోగికి కొంత తేడా అనేది కనిపిస్తుంది? కొంచెం ఎర్లీగా వచ్చేది ఉంటే దాదాపు మాకు ఒక నెల రోజుల లోపల మనకి చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో మనకు ఆయుర్వేదికలు ఏంటంటే దీనికి శమన చికిత్స, శోధన చికిత్స అని రెండు రకాలుగా ఉంటాయి. శమన చికిత్స అంటే ఏంటంటే ఇంటర్నల్ మెడిసిన్స్ యూజ్ చేయడం, అదే శోధన చికిత్స అంటేనేమో మనకి ఈ పంచకర్మలు యూజ్ చేయడం. ఈ పంచకర్మలు చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు దాదాపు ఏ పేషెంట్ కానీ ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్నే కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంటర్నల్ మెడిసిన్స్ చాలా పక్క రాష్ట్రాలలో కూడా కొంతమంది మేము స్పెషలిస్టులం అని చెప్పేసి పంచకర్మకి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. కానీ కాకపోతే కపిల్ ఆయుర్వేదిక్లో ఏంటంటే మనకు ఇంటర్నల్ ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మేము ఇంటర్నల్ ఈ శోధన చికిత్స అన్ని చేసేటప్పుడు మేము అడ్మిట్ చేసుకొని చేయడం మూలంగా వాళ్ళకు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ ఉంటే మేము డైట్ షెడ్యూల్ కూడా, ఎందుకంటే ఈ పక్షఘాతంలో డైట్ కూడా మేము కొంచెం స్ట్రిక్ట్గానే చెప్తూ ఉంటాము. అది ఫాలో కనుక అయ్యేది ఉంటే తగ్గిపోతుంది. ముఖ్యంగా స్నేహస్వేదాలు అనేది వాతాన్ని అనులోమనం అంటే తగ్గిస్తూ ఉంటుంది. అంటే ఆయిల్ అప్లికేషను అండ్ ఫర్మెంటేషన్. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నవి. ఆయిల్ అప్లికేషన్లో కూడా రకరకాలుగా ఉంటుంది. అది ముద్ద తైలం అని అంటే మనకు పక్షాఘాతం రాగానే హెడ్కి సంబంధించింది కాబట్టి శిరోవస్తి అని శిరోధార అని చేస్తాం. దాని శిరోవస్తి మూలంగా ఏంటంటే ఈ క్లాట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ డిజాల్వ్ అవుతుంది. శిరోధార మూలంగా కూడా కొంచెం స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, రీజ్యూమినేట్ అవుతుంది బ్రెయిన్ సెల్స్ కూడా. ఆ తర్వాత ఫర్మెంటేషన్ ముఖ్యంగా ఏంటంటే దీనిలో శాలిశాస్త్రిక పిండ స్వేదం అని ఒకటి స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో దీని మూలంగా ఏంటంటే యూజువల్గా మనకు పెరాలసిస్లో ఒక సైడ్ పని చేయకుండా పోతుంది, అట్లాగే మజిల్స్ టోన్సిటీ స్ట్రెంత్ ఉండదు. సో ఈ ట్రీట్మెంట్ గల అంటే దాన్ని నవరకిడి అంటాము. ఆ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మనకు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. సో దట్ ఏంటంటే ఈ కెన్ మూవ్ ద హ్యాండ్ ఈజీలీ. సో అది ఒక ఫర్మెంటేషన్లో ఒకటి. ఆ తర్వాత ఇంకా సర్వాంగ ధార అని ఒకటి చేస్తాము. ఆ తర్వాత మన పాత్ర పోటలి మామూలుగా ఇవి రొటీన్గా చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా మెయిన్గా దీనికి ఏంటంటే వాత శమనంగా ఉండాలి కాబట్టి వస్తికర్మ అనేది అంటే మెడికేటెడ్ ఎనిమా. చాలామందికి తెలియదు, ఎనిమా అనుకుంటారు కానీ అది మెడికేటెడ్ ఎనిమాలో చాలా మెడిసిన్స్, అది కూడా వ్యాధి తీవ్రతను బట్టి పేషెంట్ని బట్టి అది ఏ దోషం ఇది ఎక్కువ డామినేటివ్ ఉన్నదాన్ని బట్టి మేము ఈ వస్తికర్మ కూడా చేస్తూ ఉంటాం. ఇది ఏంటంటే దీని మూలంగా ఏంటంటే డ్రగ్స్ స్పైనల్ కార్డ్ నుండి తొందరగా అబ్జర్బ్స్ అవుతుంది. అబ్జర్వ్ అయ్యిందంటే మనకు ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఏవైతే నర్వ్స్ మనకు పేరలైజ్ అయిన వాటికి సప్లై చేస్తుందో అవి యాక్టివేట్ అవుతుంది. సో దాని మూలంగా ఏంటంటే పేషెంట్ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అది మా దగ్గర రొటీన్గా మేము చేస్తూ ఉంటాం. ముఖ్యంగా కపిల్ ఆయుర్వేదిక్లో ఏంటంటే మనకి ఇన్ పేషెంట్ దీనికి కొరకు కేరళకి వెళ్ళి కూడా చేయించుకుంటూ ఉంటాయి ట్రీట్మెంట్స్. సో ఇది మనకి ఇక్కడ ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు చంపాపేట అయినా కూకట్పల్లి అయినా కానీ వరంగల్ అయినా కానీ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు.
దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 1 మంత్ తొందరగా మనకు ఎర్లీగా అప్రోచ్ అయ్యి ఉంటే మనం 1 మంత్ 1.5 మంత్లో క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒకే రోజులో పోతుందని ఎవరు ఇది చెప్పినా కానీ అదంతా అబద్ధమే. కంప్లీట్గా దానికి ప్రొసీజర్ ప్రోటోకాల్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా ముఖ్యంగా ఇంటర్నల్ మెడిసిన్స్ ఏంటంటే మేము గోల్డ్ మెడిసిన్స్ ఎక్కువ వాడతాం, స్వర్ణయుక్తమైనవి. దాని మూలంగా ఏంటంటే తొందరగా వాళ్ళు పేషెంట్ నయం కావడానికి ఉంటుంది. అలాగే చాలా రకాలమైన కషాయాలు కూడా ఇంటర్నల్గా ఇస్తూ ఉంటాం. తర్వాత గురుతాలు ఇస్తూ ఉంటాం, తైలాలు ఇస్తూ ఉంటాం. దీని మూలంగా ఏంటంటే శరీరంలో ఉన్నాయి నర్వ్స్ పారలైజ్ అయినవి కూడా యాక్టివేట్ అయ్యి పేషెంట్కు నయమయ్యే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్తో పాటు పెరాలసిస్ వచ్చిన రోగికి ఆత్మస్థైర్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో కపిల్ ఆయుర్వేదాలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఏం చెప్తారు? మేము దానికి చాలా మటుకు మా దగ్గర నయమైపోయిన పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాళ్ళతో మేము డైరెక్ట్గా మేము వీడియో కాల్ చేసినవి కూడా మేము చేసుకుంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా చూపిస్తాము, వినిపిస్తాము. అట్లాగే మీకు మెయిన్గా ఏంటంటే ఈ పెరాలసిస్లో మీరు అన్నట్టు అక్కడ ఇచ్చిన ఇంటి దగ్గర కూడా చాలా మటుకు దైన్య స్థితిలో ఉంటారు. ఇది ఆయుర్వేదిక్లో చెప్పారు ఇప్పుడు. అంటే డిప్రెషన్లోకి లోన్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా మంచిగా పని చేసుకున్నవాడు సడన్గా వాడు డిజబిలిటీ అయిపోయేసరికి ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది. అంటే అన్నిటికీ నేను ఒకరి మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. సో అందుకనే మోరల్ సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ధైర్యం అనేది డాక్టర్ దగ్గర నుండి కూడా ఆయనకు రావాలి. మనకి కాలర్ ఉన్నారండి, శివరామ్ గారు హైదరాబాద్ నుంచి. శివరామ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. నాకు అది కూడా మోకానికి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా? ఓకే, ఇది వెరికోస్ వెయిన్స్ అనేది అంటే ఈ పక్షవాఘాతం సంబంధించింది కాకపోయినా కానీ ఏం పని చేస్తారండి? లేదండి, చెల్లపల్లి మా యొక్క అది అంటే ఎక్కువసేపు నిలబడతారా మీరు? ఇది యూజువల్గా ఏంటంటే లాంగ్ స్టాండింగ్ నిలబడడం మూలంగా ఈ వీనస్ రిటర్న్ సరిగా ఉండకుండా ఏంటంటే వెయిన్స్ ఉబ్బిపోతూ ఉంటాయి కాళ్ళల్లో. ఇది దీన్ని వెరికోస్ వీల్స్ అంటారు. దీని మూలంగా ఏంటంటే రాను కొంతవరకు ఈ బ్లడ్ సప్లై సరిగా కాకుండా కింద వెరికోస్ అల్సర్స్ అని ఫామ్ అవుతుంది కాళ్ళల్లో. సో దాని మూలంగా ఏంటంటే అది ఒకవేళ డయాబెటీస్ అట్లా ఉన్నా కానీ తొందరగా నయం కాదు. అట్లాగే స్కిన్ కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సరిగా సర్క్యులేషన్ సో లేకపోతే అది కాళ్ళు వాపులు వస్తూ ఉంటుంది, అల్సర్స్ అవుతూ ఉంటుంది, డిస్కలరేషన్ స్కిన్ బ్లాక్ అవుతూ ఉంటుంది. సో దానికి వాళ్ళు మామూలుగా వృత్తిరీత్యా ఒకవేళ ఉండేది ఉంటే దానికి కొంత ప్రికాషన్ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ నిలబడి కానిస్టేబుల్ ఇట్లాంటి డ్యూటీలు ఉన్న వాళ్ళు కానీ చాలాసేపు కంటిన్యూగా నిలబడే వాళ్ళకి కానీ ఒబేస్ ఉన్న వాళ్ళలో కానీ ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి మనం ఆయుర్వేదిక్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఒకవేళ ఒబేసిటీ అది ఉండేటంటే మనకు ఉద్వార్తనం అటువంటి ప్రక్రియలు చేసినట్లు ఉంటుంది. స్నేహస్వేదాలతో కూడా మనకు ఈ ఇంటర్నల్ ట్రీట్మెంట్తో కూడా మనకి వెరికోస్ వెయిన్ తగ్గి. డాక్టర్ గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఏదైనా సరే నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి. ఈ నరాలకి అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి నరాలకు ఒత్తిడి పెరగటం వల్లే పెరాలసిస్ కు దారితీసే అవకాశాలు ఉంటాయా? నరాలకు సంబంధించి చాలా మంది బలహీనంగా ఉన్నాయి, నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా అంటే ఇది యాక్చువల్గా ఇప్పుడు మనకు పెరాలసిస్ అనగానే ఒక పార్ట్ ఇది పని చేయకుండా పోవడం కాకుండా మీరు అన్నట్టు వీక్నెస్తో కూడా కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళకు మేము ఏంటంటే సరైన నరాల పటుత్వం కొరకు కానీ మామూలుగా వాళ్ళకు రెగ్యులర్గా మాకు విజిట్ చేసి పంచకర్మలు చేయించుకోవడం మూలంగా దానికి కావడానికి కారణం ఏంటి? నర్వ్స్ సరిగా పనిచేయకపోవడం, బ్లడ్ సప్లై లేకపోవడం, సర్క్యులేషన్ లేకపోవడం. ఇవి పంచకర్మల వల్ల మనం దాన్ని సాల్వ్ చేస్తాం. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు, రమేష్ కుమార్ గారు విజయనగరం నుంచి. రమేష్ కుమార్ గారు నమస్కారం అండి. చెప్పండి అమ్మా. అంటే నేను నా పేరు రమేష్ కుమార్, నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు మామూలుగా బీపీ ఉంది, బీపీ మామూలుగా కంట్రోల్డ్ గా ఉంటుంది. అయితే ఈ మధ్య ఒక 2 నెలలు బట్టి నాకు ఈ ఫేషియల్ పెరాలసిందని మాట విన్నాను కొత్తగాను. అంటే ఫేషియల్ పెరాలసింది అనగానే నాకేంటో పెద్ద చికాకు అనిపించింది. అయితే ఇప్పుడు నాలో ఒక చిన్న మార్పు కనిపించింది. ఇది ఫేషియల్ పెరాలసిస్ వచ్చే లక్షణాలు ముందు కొంత కనిపిస్తున్నట్టు ఆయనకు అంతే కన్ఫ్యూజ్గా ఉన్నాడు. కాకపోతే
అది ఒక సైడ్ మనకు సైడ్ పెయిన్ రావడం కానీ హెడేక్ రావడం కానీ మజిల్స్ కొంచెం వీక్నెస్ అనిపించడం కానీ తర్వాత డ్రాగింగ్ పెయిన్ ఇవన్నీ ఫేస్లో కొంత వాళ్ళకు ముందు కొంచెం లక్షణాలు తెలుస్తూ ఉంటవి. ఈ కన్ను సరిగా మూసుకోక చిన్నగా అవ్వడం కానీ ఇలాంటివి ఉండడం మూలంగా మళ్ళీ డయాబెటీస్ కంట్రోల్ మన హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది అంటున్నారు. బట్ అది రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. ఒక రకంగా ముందు కానీ ప్రికాషన్స్గా కొంత సిటీ బ్రెయిన్ తీసుకున్నా కానీ మనకి ఏమన్నా క్లాట్స్ ఏమన్నా ఉన్నాయని తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఏంటంటే సడన్గా ఈ కోల్డ్ వెదర్కు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. అలాగే వాతాన్ని ఇంక్రీజ్ చేసే కొంచెం ఆహార విహారాలన్నీ చేసుకోకుండా ఉండాలి. రైట్. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారు, తిరుపతి గారు మంచిర్యాల నుంచి. తిరుపతి గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. మా నాన్నగారికి గ్యాస్ పెరాల్స్ వచ్చిందండి. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఓకే. అయితే సేమ్ టైమ్ స్పీరియాడ్ సైనస్ లో యాక్సర్జిలస్ ఫంగస్ అని వచ్చిందండి. అయితే ఆయనకు సంబంధించి యాంటీ ఫంగల్ యాక్సర్జిలస్ ఫంగస్ ఉంటే దానికి యాంటీ ఫంగల్ మెడిసిన్ వాడినాము. ఇప్పుడు నడుస్తున్నాడా అండి ఆయన? నడుస్తున్నాడు. అయితే హీరో ఎందుకు తీసుకురాలేదు ఆయుర్వేదం అంటే ఇట్లా అది వాడుతున్నాం కదా అని తీసుకురాలేదు. యాంటీ ఫంగల్ వాడినాము, అది మొత్తం వెళ్ళిపోయింది సైనస్ లో. ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని మా సెంటర్కి వచ్చేది ఉంటే కొంచెం స్టడీ చేసి మీరు మంచిర్యాల ఉన్నారు కాబట్టి మీరు రావచ్చు. ట్రైన్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కన్సల్ట్ అయితే వాళ్ళు వీలైతే అడ్మిట్ అయి తీసుకున్నట్టయితే పెరాలసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఓకే యాంటీ ఫంగల్ వాడడం వల్ల తగ్గిపోతుంది. బట్ పెరాలసిస్ 2 years అయింది అంటున్నాడు కాబట్టి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే నయం అవుతుంది. డాక్టర్ గారు చాలామంది మనం చూస్తున్నాం, ఇప్పుడు వచ్చిన కాలర్తో పాటు ఇంతకుముందు కూడా చాలామంది ఏంటంటే ఒకవైపు ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు. సో ఆ ఇంగ్లీష్ మందులు వాడటం అంటే ఒక ట్యాబ్లెట్ను తీసుకోవటమే కానీ ఎటువంటి మసాజ్లు కానీ ఎటువంటి ఆయిల్కి సంబంధించి కానీ వారికి వచ్చిన ఈ రోజు వ్యాయామాలు అనేవి కూడా ఉండట్లేదు. సో ఆయుర్వేదంలో ఈ వ్యాయామాలు చేయటము, ఈ ఆయిల్ మసాజ్ల ద్వారా తొందరగా పేషెంట్ కోలుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు మామూలుగా మోడర్న్ అలోపతిక్ వాళ్ళలో ఏంటంటే అది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మామూలుగా ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తుంటారు. ఒక రకంగా ఆయుర్వేదిక్ కూడా మనకు ట్రెడిషనల్ ఫిజియోథెరపీ కిందనే లెక్క అవుతుంది. ఎందుకంటే మేము కూడా ఈవెన్ మసాజ్ చేసేటప్పుడు కూడా చాలా మటుకు అన్ని శరీర భాగాలను కూడా మేము దాన్ని ఫిజియోథెరపీ లాగానే చేయిస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ దానిలో ఇచ్చేది ఏంటంటే మనకు సిమ్టమాటిక్ అంటే హైపర్ టెన్సివ్ ఉంటే యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ అని, బ్లడ్ థిన్నర్స్ అని ఇలాంటివి కొన్ని ఇస్తూ ఉంటారు. అంత మట్టుకే. కానీ ఆయిల్ అప్లికేషన్తో దాని తప్పకుండా మనకు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ముఖ్యంగా ఈ పెరాలసిస్లు ఏంటంటే మనకు బ్రెయిన్కు రిలేటెడ్ కాబట్టి మనకు హెడ్ కొరకు మనకు కొన్ని ఇవి నస్యకర్మ కూడా మాకు చెప్పారు. ఎందుకంటే డైరెక్ట్గా మనకు బ్రెయిన్ సెల్స్ మీద పనిచేసి మనకు యాక్టివేట్ అయ్యి తొందరగా మనకు, ఎందుకంటే కంట్రోలింగ్ బాడీ అంతా కూడా బ్రెయిన్ ఉండే కాబట్టి దానికి మనకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్లో. శిరోవస్తి అని, శిరోధార అని రకరకాల ట్రీట్మెంట్స్తో ఇంటర్నల్తో మెడిసిన్స్తో పాటుగా ఈవెన్ అలోపతిక్ మెడిసిన్స్ తీసుకుంటున్నా కానీ మా దగ్గర మళ్ళీ మా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు సైమల్టేనియస్గా. కాకపోతే మా అడ్వైజ్తో వాళ్ళు వాడుకోవాల్సి వస్తుంది. రైట్. డాక్టర్ గారు అసలు పెరాలసిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఒకటే, అది చాలా మటుకు ఏంటంటే మనకు ఆయుర్వేదిక్లో చెప్పినట్టుగా ఈవెన్ వాళ్ళు అలోపతిక్ అయినా ఆయుర్వేదిక్ వాళ్ళ అయినా కానీ పేషెంట్కు వాతంతోనే వచ్చిందని తెలుస్తుంది. అంటే ఏజ్ రిలేటెడ్గా కానీ లేదు అంటే మామూలుగా కొంతమంది ప్రకృతి కూడా కొంచెం వాత ప్రకృతి ఉన్న వాళ్ళు కానీ వాతాన్ని ఇంక్రీజ్ చేసే ఆహార విహారాలు అనేది తీసుకోకూడదు. అంటే సడన్గా ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, బాగా కోల్డ్ ఉన్నాయి తీసుకోవడం, కొంతమంది జాగరణ అంటే నైట్ ఎక్కువసేపు మేలుకొని ఉండడము, ఈవెన్ స్టార్వేషన్ వల్ల కూడా మనం వాతం ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి స్టార్వేషన్ అంటే ఉపవాసాలు చాలామంది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అది డైట్ అనేది అంత స్టార్వేషన్ కూడా అంటే ఉపవాసాలు చేయాల్సిన పని కూడా లేదు. దానివల్ల కూడా వాతం ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే కొంతమంది నేచురల్ అడ్జస్ట్ సపరేషన్ వల్ల కూడా మా దానిలో అంటే నేచురల్ కల్స్ సపరేషన్ వల్ల వాతం ఇంక్రీజ్ అవుతుందని చెప్తాం. సో అది కూడా వీలైనంత మటుకు లేకుండా చూసుకోవాలి. సో ఇక మోడర్న్ ప్రకారంగా అంటే సరే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్. సో ఇవి లేకుంటే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు తర్వాత ఈ మనం రెగ్యులర్గా స్ట్రెస్ రిలీవ్డ్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవి కూడా మనం తీసుకోవడం మూలంగా చేయడం మూలంగా కొంతవరకు మనం ఈ ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్. డాక్టర్ గారు ఒకసారి పక్షవాతం వచ్చిన పేషెంట్ కోలుకున్న తర్వాత మరలా కొద్ది రోజులకు మరలా స్ట్రోక్ వచ్చే సందర్భాలు చూస్తూ ఉంటాం. సో ఆయుర్వేదంలో చికిత్స తీసుకున్న తర్వాత ఎటువంటి జీవన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది? మరలా స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెగ్యులర్ చెకప్ కావాలి. వాళ్ళు ఎవ్రీ
3 monthsకి రొటీన్ చెకప్కు మేము రెగ్యులర్గా మామూలుగా మేము ట్రీట్మెంట్ పంచకర్మలు చేసిన తర్వాత 3 months కొరకు మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. అలాగే పోస్ట్ పంచకర్మ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాము. దాన్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా మనం ఏవైతే పథ్యంగా ఉండాలని చెప్తామో, మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, ఇటువంటివి చేయడం మూలంగా ఏంటంటే మళ్ళీ వీలైనంత మటుకు రాకుండా ఉంటుంది. ఒకవేళ చెకప్ కొరకు మాకు ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, నార్మల్ ఏముందా అన్నది ఎవ్రీ 3 monthsకి ఒకటి రొటీన్ చెకప్ లాగా మాకు కన్సల్ట్ అయ్యేది ఉంటే మేము సరి అయిన సలహా ఇస్తాము. దానివల్ల మనకు ఏం ప్రమాదం ఉండదు. రైట్ డాక్టర్ గారు, ఆయుర్వేదం అనగానే మొదట స్లోగా ట్రీట్మెంట్ ఉంటుంది, స్లోగా రికవరీ ఉంటుంది అనేది ఒక అపోహ చాలా మందిలో ఉంటుంది. రెండో విషయం వచ్చేసరికి చాలా పథ్యాలు చేయాల్సి ఉంటుంది, ఇక జీవితాంతం కూడా కొన్ని వస్తువులను మనము తినకూడదు అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. ఇది అసలు నిజమేనా? అయితే ఇది యాక్చువల్గా ఈ ముఖ్యంగా స్లోగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేదే లేటుగా వస్తారు. సో మా దగ్గరికి రాగానే ఇప్పుడు సడన్గా వచ్చిన రోజే రమ్మని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక 1 month 2 monthsలో కనుక మా దగ్గర అప్రోచ్ అయ్యేది ఉంటే చాలా మటుకు వాళ్ళకు తొందరగా నయమై మేము పంపించేస్తాము. అదే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా అయిందనుకోండి, అప్పుడు కూడా వస్తూ ఉంటారు. దానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఉన్నదానికంటే మనం దీనివల్ల పంచకర్మలు కానీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే బెటర్ లైఫ్ అండ్ క్వాలిటీ లైఫ్ మనం ఇవ్వగలుగుతాము. సో అట్లాగే కొన్ని పథ్యాలు చేయడం అనేది ఇప్పుడు మేమే కాదు, అలోపతి డాక్టర్లు కూడా, మోడర్న్ డాక్టర్లు కూడా పథ్యం అనేది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కొన్ని వస్తువులు అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వల్ల అవి అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటాము. కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవాలని చెప్తా ఉంటాం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి అలవాటు ఉంటే అది ఎట్లాగో ఎక్కువ పథ్యంగానే చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఫుడ్ విషయంలోనికి వచ్చేది ఉంటే మ్యాక్సిమం వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలని, ఒక డయాబెటీస్ వాళ్ళు ఉంటే డయాబెటిక్ డైట్ తీసుకోవాలని. సో ఇవన్నీ కూడా మేము వచ్చినప్పుడు వాళ్ళకు డైట్ రిస్ట్రిక్షన్స్, డైట్ అంత కఠిన పథ్యంగా ఇది వదిలేయాల్సిన అంత ఇది అవసరం ఏం లేదు. కాదని వాతాన్ని ఇంక్రీజ్ చేసే డైట్ ఏదైతే ఉంటుందో అది మేము ప్రిస్క్రైబ్ చేస్తామో వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ డాక్టర్ గారు, పక్షవాతానికి సంబంధించి మీ విలువైన సలహాలు సూచనలు ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.